ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. చాలా మొగ్గలు విప్పినాయి, స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చినాయి, ఎందుకంటే కోసేసాను. ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైం కోస్తాను ఇవి. ఇది వచ్చేసింది, ఇది హాఫ్ బంతి, ఇంక విప్పది కోసేస్తున్నాను. కేసరి కలర్ బాగున్నాయి కదా, ఎందుకంటే ఇక్కడ టమాటా పండుతుంది. ఇక్కడ కొన్ని బంతి పువ్వులు వచ్చినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ సేమ్ కలర్. సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి. సన్ఫ్లవర్ మొక్కలు బాగా డ్రై అయిపోయినాయి, తీసేసాను. వాటి ప్లేస్లో వేరే మొక్కలు పెట్టొచ్చని కొంచెం ఎండలో పెట్టేసి మళ్ళీ వీటిని వేసేస్తున్నాను. మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి వీటి నుంచి. కింద మట్టిలో అయితే ఇంకా బాగా పెద్ద సీడ్ వచ్చేది, కుండీల్లో కదా కొంచెం చిన్న సైజు వచ్చినాయి. బాగా రెడీ అయినవి. ఫ్లవర్ సరిగా రెడీ అయిపోతే రావు ఇవి. ఇక్కడ కొద్దిగా ఆకుకూర తీస్తున్నాను. ఇందులో తోటకూర మొక్క బాగా హైట్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో మొక్క ఉంది, ఇది కూడా తీసేసాను. గోంగూర మొక్కలు చిన్నగా నేను వదిలేసాను, బాగా పెద్దవి అయినాయి ఇప్పుడు. వీటికి కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొద్దిగా ఆకుకూర తీసేస్తున్నాను. ఇంకా టమాటా మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. వీటిని ఇలా స్లీపింగ్ లైన్లో పెట్టేస్తాను, స్ట్రైట్గా పెడితే సరిగా రావు. ఇలా స్లీపింగ్ లైన్లో పెడితే ఎక్కువ స్టెమ్స్ వస్తాయి, రూట్స్ కూడా బాగా వెళ్తాయి. మరి చిన్న మొక్కలు కూడా వచ్చేస్తాయి కానీ అంత బాగా రావు. ఇట్లా ఈ సైజులో పెడితే బాగా వస్తాయి. ఇక్కడ కొద్దిగా ఆకుకూర లాగేస్తున్నాను. ఇదంతా తీసేసి ఇందులో కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర కోసం కొన్ని ధనియాలు వేస్తాను, మట్టి అంతా లూజ్ చేసేసి. చాలా వరకు ఖాళీ అయింది. ఆ సైడ్కి ఉన్నవి కొన్ని ఉంచేస్తాను, గోంగూర, తోటకూర. ఈ చిన్న మొక్కలన్నీ లాగేసి పెట్టేస్తాను. కొత్తిమీరకి వేస్తున్నాను. కొత్తిమీర టైం పడుతుంది, 1 month పడుతుంది వచ్చేసరికి, రెడీ అయ్యేసరికి. చాలాసార్లు వేసాను ధనియాలు, చాలా బాగా వచ్చినాయి. కొత్తిమీర చాలా టైమ్స్ కోసేసాను నేను. ఎందుకండి కొద్దిగా వచ్చింది ఆకుకూర. ఇంకా కొన్ని తీసాను. ఇక్కడ తోటకూర సీడ్ కూడా లాగేసాను. ఇవి రెండు కలిపేసి కొంచెం ఎండబెట్టేస్తాను. డ్రై అయినాక మళ్ళీ వీటిని వేసేస్తాను. ఇందులో తోటకూర కూడా కలిసింది. కొన్ని సీడ్ వచ్చినాయి, ఇక్కడ వేసేసాను. పెరుగు తోటకూర సీడ్స్ ఇవి. ఇవే చందమామ తోటకూర అంటున్నారు కదా, అవేను. గోరుచిక్కుడు ప్లాంట్ సీడ్ పెట్టాను. చిన్న చిన్న మొక్కలకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి, లీఫ్కి కాయలు వస్తాయి ఇవి. వీటి కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గోంగూర వేసాను, సీడ్ వేసి వదిలేసాను. చిన్న మొక్కలు ఇప్పుడు బాగా వచ్చినాయి వర్షాలకి, బాగా హైట్ అయినాయి కాస్త. ఇంకా కొంచెం హైట్ అయినాక కోసేస్తాను. ఇక్కడ బెండకాయ వచ్చింది, ఒకటి కోసేస్తున్నాను. కొన్ని లీవ్స్ డ్రై అయిపోయి లాగేస్తున్నాను.
ఇదంతా పత్తి ప్లాంట్. ఇక్కడ చెట్టు చిక్కుడు సీడ్ పెట్టాను, బాగా వచ్చినాయి. చిన్న చిన్న దోమ పడిని బూడిద జల్లేస్తున్నాను వీటికి. ఇక్కడ ఒక టమాటా కోసాను, చెట్టు తీసేస్తాను, ఇంకా అది ఎండిపోయింది ఎందుకనో వర్షాలకి. ఇక్కడ కొన్ని సన్ఫ్లవర్స్ వచ్చినాయి, కలర్ బాగున్నాయి కదా, కోస్తున్నాను కొన్ని. ఈ మొక్క కూడా వర్షాలకి చాలా బాగా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి కదా. ఇందులో పింక్ వేసాను సీడు, రాలేదు, వస్తాయేమో వెయిట్ చేస్తున్నాను. ఆన్లైన్లో తీసుకుని వేసాను, ఇవి వచ్చినాయి, అవి రాలేదు. పుదీనాలో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ప్లాంట్ ఉంది, 1 year అయింది ప్లాంట్ పెట్టి, ఇప్పుడు వస్తున్నాయి ఫ్లవర్స్. ఇంకా దాన్ని అలా వదిలేస్తేనే వస్తాయి. చిన్న మొక్క ఇది, బెండ మొక్క, ఇవి కూడా స్టార్ట్ అయినాయి. పాలకూర సీడ్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఒక కొమ్మకో 2 కొమ్మకో వస్తాయి సైడ్కి, మళ్ళీ అవే సీడ్ పడి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు వర్షాలకి ఎప్పుడో వేసాను, ఇప్పుడు వస్తున్నాయి పాలకూర మొక్కలు. ఎండ ఎక్కువగా ఉంటే అవి రావట్లేదు. దీంతో మట్టి లూజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ధనియాలు వేస్తున్నాను. ఇది ఖాళీ అయింది, ఆకుకూర తీసేసాను. ఇందులో చిన్న చిన్న మొక్కలన్నీ తీసేసి శుభ్రం చేసేసాను. ఇవి చాలా పెద్దవి, ఇంకా బాగున్నాయి కదా, ఇవన్నీ కదిలించలేదు. తోటకూర కోస్తున్న కొద్దీ వస్తుంది, హాఫ్ తుంచేస్తున్నాను వీటిని. కొన్ని ఒత్తుగానే వేస్తున్నాను. ఇదిగోండి, ఇసుక లేదు, వర్షాల వల్ల ఇసుక అంతా తడిసిపోయింది. కోకోపీట్ వేస్తున్నాను పైన, త్వరగా వస్తాయి, లూజ్గా ఉంటుంది కదా, త్వరగా వస్తాయి. కొన్ని మొక్కలు తీసేసాను, ఇదిగోండి ఫుల్గా వేసేసాను, కవర్ చేశాను. బర్డ్స్ వస్తున్నాయి, ధనియాలు మొత్తం తినేస్తాయని కోకోపీట్తో కొంచెం కవర్ చేసేసాను. ఈ టబ్ ఒకటి ఖాళీగా ఉంది, మట్టి లూజ్ చేస్తుంటే కొన్ని వానపాములు, అవే ఎర్రలు, ఇవిగండి చిన్న చిన్న ఎర్రలు కనపడినాయి. ఇవి ఉంటే మట్టి చాలా లూజ్గా ఉంటుంది, వాటిని తీయలేదు, ఇంకా అలాగే ఉంచేసాను. చాలా వచ్చినాయి మట్టి లూజ్ చేస్తుంటే, కెలుకుతుంటే. అయిగోండి ఇలా అట్లా కదిలిస్తే చాలు చిన్న చిన్న పాముల్లాగా ఇలా ఇలా తిరుగుతున్నాయి. మొత్తం లూజ్ చేసేస్తున్నాను. ఇందులో కూడా ఆకుకూర వేస్తాను, తోటకూర ఏమైనా వేసేస్తాను. సీడ్స్ ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ కూడా వచ్చినాయి కొన్ని. ఇదంతా ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, కొంచెం మట్టి, కోకోపీట్ వేసి రెడీ చేశాను. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, ఇవ్వండి కొన్ని కోసుకుంటున్నాను. ఇవి కూడా వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక మిర్చి వచ్చింది, పక్కనే సైడ్కి బుల్లెట్ మిర్చీలు వచ్చినాయి, కానీ అవి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైంగా వస్తాను. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది. వాటర్ ఎక్కువైపోయినా మొక్కలు కుళ్ళిపోతున్నాయి, లేతగానే ఉంది, తీసేసాను.